డ్వాక్రా గ్రూపుల్ని దోచుకునేటటువంటి విధానానికి చెక్ పెట్టారు తాజాగా. చంద్రబాబు నాయుడు గారు అనాలా? లేకపోతే బ్యాంకులు అనాలా? రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల పరిధిలో దాదాపు 11,00,000 సంఘాలున్నాయి. అత్యధికంగా యూనియన్ బ్యాంక్ పరిధిలో 3,00,000 సంఘాలున్నాయి. వీటిలో దాదాపు 30,00,000 మంది సభ్యులున్నారు. ఇప్పటిదాకా ఈ బ్యాంకు 10,00,000 దాటిన క్యాష్, క్రెడిట్ రుణాల మీద ప్రతి లక్షకి రూ. 350 చొప్పున ప్రాసెసింగ్ ఛార్జ్ తీసుకుంటది. 5,00,000 దాటిన టర్మ్ లోన్ మీద 1.3% ప్రాసెసింగ్ ఫీజు విధిస్తున్నారు. 5,00,000 దాటిన ప్రతి రుణ ఖాతా మీద త్రైమాసికానికి రూ. 500 పాటు జీఎస్టీని ఇన్స్పెక్షన్ ఛార్జీగా తీసుకుంటున్నారు. అంటే దోచేస్తున్నారు డ్వాక్రా మహిళల్ని. ఒక సంఘం 20,00,000 రుణం తీసుకుంటే ఈ ఛార్జీల మినహాయింపు వల్ల ఏడాదికి రూ. 33,000 లబ్ధి ఉంటుంది. సంఘంలో 10 మంది సభ్యులుంటే ఒక్కొక్కరికి రూ. 3,300 మిగలబోతుంది. తీసుకున్న 20,00,000 రుణం మొత్తాన్ని 3 ఏళ్లలో నెల వాయిదా పద్ధతిలో చెల్లిస్తే మొత్తం రుణ చెల్లింపు పూర్తయిన నాటికి ఒక్కో సభ్యురాలికి రూ. 9,900 అంటే దాదాపు 10,000 లబ్ధి చేకూరుతుంది. ఆ ప్రాతిపదికన యూబీఐ పరిధిలోని 3,00,000 సంఘాల సభ్యులకు దాదాపు 1,000 కోట్ల లబ్ధి చేకూరబోతోంది. అయితే ఇది బ్యాంకు తీసుకున్న నిర్ణయం, బాబు గారు తీసుకున్న నిర్ణయం కాదు. ఏదైతే డ్వాక్రా మహిళల మీద ఇంతకాలం దోచుకున్న డబ్బుల్ని ఆపుతోంది.